Hey guys, hello. My name is Nihant. Welcome to my YouTube channel Nihant Motor Car. Today we like to review the 2025 Altroz base model smart variant, and this is my first video. Do like, share and subscribe to my channel Nihant Motor Cars. సో చూసుకుంటే ఇది మన ఫస్ట్ వీడియో ఓన్లీ ఫర్ టాటా ఆల్ట్రాస్ బేస్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రైస్ వచ్చేసప్పటికి 6.89 lakhs ఎక్స్ షోరూమ్ అయితే ఉంటుంది. అండ్ ఫ్యూల్ వచ్చేసప్పటికి ఈ కార్ పెట్రోల్ అండ్ సిఎన్జిలో అయితే ఉంటుంది. పెట్రోల్ వచ్చేసప్పటికి 1.2 లీటర్ రెవల్ట్రాన్ ఇంజన్ అయితే ఉంటుంది. మ్యాక్స్ పవర్ వచ్చేసప్పటికి 88 PS అట్ 6000 RPM అయితే ఉంటుంది. మ్యాక్స్ టార్క్ వచ్చేసప్పటికి 115 Nm టార్క్ అండ్ 3250 RPM అయితే ఉంటుంది. ట్రాన్స్మిషన్ వచ్చేటప్పటికి ఓన్లీ మాన్యువల్లోనే ఉంటుంది ట్రాన్స్మిషన్. అండ్ మీరు చూసుకుంటే ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే దీని డిజైన్ అయితే కంప్లీట్గా అయితే చేంజ్ అయితే అయిపోయింది. బేస్ మోడల్ ఏంటంటే చూస్తుంటే కొంచెం ఓల్డెన్ మోడల్ కింద అయితే ఉంటుంది, కానీ కంపేర్ టు మిడ్ వేరియంట్స్ అంటే దీని తర్వాత వేరియంట్ నుంచి డిజైన్ అయితే కంప్లీట్గా అయితే చేంజ్ అయితే అయిపోతుంది. మీరు చూసుకుంటే ఇప్పుడు ఫ్రంట్ ప్రొజెక్టెడ్ హెడ్ లైన్స్ హాలోజన్ అయితే ఉంటుంది, బల్బ్స్తో సహా హాలోజన్ అయితే ఉంటుంది. అండ్ స్టైలిష్ బంపర్, అప్పర్ బంపర్ అండ్ లోయర్ బంపర్ కూడా మీరు చూసుకుంటే అంతా కూడా బాడీ కలర్ తోనే ఉంటుంది మొత్తం అంతా కూడా. దేర్ ఇస్ నో బ్లాక్. అండ్ ఫాగ్ లైట్స్ వచ్చేసరికి ఈ వేరియంట్ అయితే ఉండవు. సైడ్ చూసుకుంటే 16 inches స్టీల్ వీల్స్ అయితే ఉంటుంది. ఇది బేస్ మోడల్ నుంచి 16 inches అయితే ఉంటుంది. టైర్ సైజ్ చూసుకుంటే 185/60 ఆర్ 16 inches రియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తుంది. మీరు చూసుకుంటే ఓవర్ బీమ్స్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఏరియా చూసుకుంటే మెటాలిక్ బ్లాక్ అయితే ఉంటుంది మొత్తం. సో ఈ డిజైన్ కూడా చూస్తుంటే చాలా బాగుంది బేస్ మోడల్ నుంచే. చూసుకుంటే మాన్యువల్ ఫ్లష్ డోర్స్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా మాన్యువల్ లాగే మనం ఓపెన్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ వచ్చేసప్పటికి పిల్లర్కే మీకు డోర్ హ్యాండిల్ అయితే వచ్చేస్తుంది. అండ్ రియర్ సెక్షన్ చూసుకుంటే 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తుంది. బేస్ మోడల్ నుంచి మీకు ఎటువంటి పార్కింగ్ కెమెరా అయితే ఉండదు. అండ్ రేర్ చూసుకుంటే కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్స్ ఎండ్ టు ఎండ్ అయితే ఉంది. అండ్ రేర్ సెక్షన్ వచ్చేటప్పటికి ఆల్ ఆర్ ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటుంది. ఇంకా సైడ్ చూసుకుంటే ఈ సైడ్ అంటే దిస్ ఇస్ ద ఓవరాల్ 360 వ్యూ ఆఫ్ ద టాటా ఆల్ట్రోస్ 2025 స్మార్ట్ వేరియంట్. సో చూసుకుంటే ఇప్పుడు ఈ హెడ్ లైట్స్ వచ్చేసరికి ఫాలో మీ హోమ్ ఫీచర్ అయితే ఉంటుంది. అండ్ దిస్ ఇట్. ఇప్పుడు ఇంటీరియర్ చూసుకుంటే మనం ఆల్ ఆర్ బ్లాక్ థీమ్ ఇంటీరియర్ మొత్తం అంతా కూడా బేస్ మోడల్లో బ్లాక్ థీమ్ అయితే ఉంటుంది. సో దిస్ ఇస్ ఓవరాల్. అండ్ పైన వచ్చేసరికి మాన్యువల్ IRM అయితే ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద 10.16 డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ విత్ ఇల్యూమినేటెడ్ టాటా లోగో. అండ్ చూసుకుంటే ఇక్కడ ఆల్ పవర్ విండోస్ అయితే ఉంటాయి. ఐడియల్ స్టార్ట్ అండ్ ఫీచర్స్ అయితే ఉంటుంది. అండ్ రొటేటింగ్ డైల్ కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ ఈ డైల్ యూస్ చేసి ఎకో అండ్ స్పోర్ట్స్ మోడ్లో అయితే మీరు చేంజ్ అవ్వచ్చు. బేస్ మోడల్ నుంచి ఎటువంటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉండదు. సో ఇదంతా బ్లాక్ థీమ్ డాష్ బోర్డ్. మీరు చూసుకుంటే ఇక్కడ ఎయిర్ వెంట్స్కి క్రోమ్ డీటెయిలింగ్ అయితే ఉంటుంది బేస్ మోడల్ నుంచే. అండ్ ఇది ఓవరాల్గా అంతా కూడా ప్లాస్టికే. బట్ మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాస్టిక్ మీద ఉన్న డీటెయిలింగ్ ఏదో థ్రెడ్ టైప్ అయితే ఒక టెక్స్చర్ టైప్ అయితే ఉంటుంది. సో వెల్ అండ్ గుడ్. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ 2 seats వచ్చేటప్పటికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఎటువంటి హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే రావు బేస్ వేర్ నుంచి. ఇంకా ఇది బ్యాక్ సైడ్ ఓవర్వేయం, బ్యాక్ సైడ్ ఐసోఫిక్స్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్గా అయితే. బ్యాక్ సైడ్ ఎటువంటి AC వెంట్స్ అయితే ఉండవు. అండ్ ఇది ఓవరాల్గా బ్యాక్. ఓకే. ఇంకా మీరు ఇంటీరియర్ ఉన్న ఫీచర్స్ చూసుకుంటే ఓవరాల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ESP యాజ్ స్టాండర్డ్గా వస్తుంది. స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. ఇది గవర్నమెంట్ యొక్క రూల్. అండ్ రిమోట్ కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది. ఆల్ పవర్ విండోస్ అయితే ఉంటుంది. అండ్ ఐసోఫిక్స్ అయితే చెప్పాను. అండ్ స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్ విత్ టాటా ఇల్యూమినేటెడ్ లోగో అయితే ఉంటుంది. అండ్ చూసుకుంటే లెంత్ వచ్చేసప్పటికి
3990 లెంత్ అయితే ఉంటుంది. అంటే ఇది ఒక సబ్ 4 మీటర్ హ్యాచ్ బ్యాక్. సో ఎటువంటి అడిషనల్గా ట్యాక్స్ అయితే ఉండదు. చూసుకుంటే విత్ వచ్చేసరికి 1755 అయితే ఉంటుంది. హైట్ వచ్చేసరికి 1523 అయితే ఉంటుంది. సో వీల్ బేస్ వచ్చేసరికి 25018 అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 165 అయితే ఉంటుంది. సో బూట్ స్పేస్ చూసుకుంటే 345 లీటర్స్ అయితే ఉంటుంది బూట్ స్పేస్ లో. అండ్ బ్రేక్ వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. రేర్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా 360 డిగ్రీ వ్యూ టాటా ఆల్ట్రాస్ ది. సో మీకు ఇన్ కేసు ఫ్యూచర్లో మీకు ఏమన్నా కార్ రివ్యూస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు అడిగిన ప్రతి కార్ రివ్యూ కూడా నేను తీసుకుని వస్తాను. సో దిస్ ద బేస్ మోడల్. మీకు ఇన్ కేస్ ఇంకా కార్ మోడల్స్ రివ్యూ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. ఇన్ కేస్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది కామెంట్కి వచ్చేయండి, నేను అది సాల్వ్ చేసుకుంటాను మిస్టేక్స్ని. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. లైక్ చేసి షేర్ చేయండి అందరికీ. సో థ్యాంక్ యూ ఓవరాల్. థ్యాంక్ యూ.